9 రోజులు పాటించారు. ఇది 365 రోజులు ప్రతిరోజు పొద్దున్న వస్తుంది ఈ పాట సీరియల్తో పాటు. అంటే 365 రోజులు విన్న ప్రతిసారి మీకు అది ఫ్రెష్గా ఉండాలి, కొత్త అర్థాన్ని వినిపించాలి. అది నేను కల్పించుకున్న సమస్య, ప్రశ్నలు ఫేస్ చేయాలి. అంతేగాని ఏదో ఒకటి పేరు పెడితే అంతరంగాలు అంతరంగాలు 30 సార్లు సీరియల్ పాడైపోయింది. మీరు ఏ పేరైనా పెట్టండి, విశాలాక్షి 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 అని 30 సార్లు అయితే పాడైపోయింది. ఇక్కడ నేను ఏం కాన్సెప్ట్ చెప్పాలి? అమ్మ.com అంటే కనీసం మాతృత్వం గురించి రాస్తాం. 10 నెలలు మోసింది, మనం అన్ని తప్పుడు అభిప్రాయాలు. 10 నెలలు మోసి ఆవిడ ఏమిటి త్యాగం చేసింది? 3 నెలలే మోయమను. అక్కడ లేదు అమ్మతం. 10 నెలలు మోయటంలో లేదు. పోనీ అడిగే చాయిస్ ఉందా? 3 నెలలే మోయమను. ఇంకా ఎక్కువ త్యాగం చేయాలనుకుంటే 14 నెలలు కూడా మోయమను. సో నీ చాయిస్ లేని విషయాలు త్యాగంగా చెప్పకు. అన్నీ ఇలాంటి విచిత్రమైనటువంటి భావజాలం మన చుట్టూ పేరుపోయింది. అమ్మతనం అంటే 10 నెలలు మోయడం కాదు. అందువల్ల ఈరోజు స్త్రీలు తల్లులు అవుతున్నారు, కానీ బయోలాజికల్ తల్లులు అవుతున్నారు, కానీ ది మదర్స్ అవ్వలేకపోతున్నారు. కారణం ఏంటంటే నా కడుపు అనుకుంటున్న పిల్లలు అనుకునే స్థితికి ఒక స్త్రీ వచ్చిన రోజుని భగవంతుడు ఇచ్చిన మహత్తరమైన వరాన్ని అర్థం చేసుకోలేనట్లు లెక్క. ఒక్కసారి నువ్వు అమ్మ అనే స్థితికి వచ్చేటప్పటికి నీలోని మాతృత్వం సమస్త ప్రపంచాన్ని పిల్లల్లా చూడగలగాలి. అప్పుడే నువ్వు అమ్మ అవుతావు. ఒక్కసారి నాన్నగా నిన్ను నీ శిశువు నీకు నామకరణం చేసినప్పుడు ఇట్స్ అ కామన్ నోషన్ దట్ పీపుల్ థింక్ దట్ దే గివ్ బర్త్ టు చిల్డ్రన్. నో, ఇట్స్ నాట్. ఇట్ ఈస్ ది చిల్డ్రన్ దట్ గివ్ బర్త్ టు పేరెంట్స్. ఎందుకంటే అంతవరకు నువ్వు ఒక ఆడ మగ, అంతవరకు నువ్వు ఒక ఆలు మగ. తను పుట్టగానే మిమ్మల్ని అమ్మ నాన్న అని పేరు పెట్టాడు, అమ్మ నాన్న అని స్టేజ్కి తీసిపెట్టాడు. సో తల్లిదండ్రులుగా మిమ్మల్ని పుట్టించింది మీ కన్న బిడ్డ కనుక అది బాగా దృష్టిలో పెట్టుకుంటే నాన్న అనేది ఒక తత్వం, ఒక ఇండివిజువల్ పదవేం కాదు. కనుక నేను కన్నవాడు మాత్రమే బిడ్డ, పక్కన ఉన్నవాడు కాదు అనే తత్వం నుంచి సమస్తాన్ని నా పిల్లలో వాంచగలిగే పితృత్వం. అప్పుడే పితృదేవో భవ అవుతాడు, అప్పుడే మాతృదేవోభవ అవుతుంది. ప్రపంచంలో ఈ సంస్కృతికి ఎక్కడైనా చూసారా? తల్లిదండ్రులు దేవతలుగా పూజించే సంస్కృతిని చూసారా? సో అదన్నీ అర్థం చేసుకోండి, ఆ విలువలు పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నించండి. సో అమ్మ.com అంటే ఏదో చెప్తాను, 10 నెలలు మోసిందాను, ముడిగడిగిందాను, ఇంకేదో చెప్తాను. అమ్మ.com అంటే ఏం చెప్తాను? 9 రోజులు ఇచ్చారు, 50,000 అంత అడ్వాన్స్ ఉంది. నేను ఇవ్వలేను, నువ్వు ఇవ్వకపోతే నేనే రాసేసుకున్నాను. నేను రాసి నాకు నచ్చినప్పుడే పాటిస్తాను, అదే సో వెళ్ళిపోయి మా అబ్బాయిని పిలిచి, అరే సీను నాకు పంతం వచ్చింది, పాట నేను రాస్తాను. రాసిన తర్వాత పాట వాడిచ్చిన మొత్తం అడ్వాన్స్ 50,000 తీసి నేను ఇచ్చి 3 నెలల తర్వాత ఫోన్ వచ్చింది నాకు, కంగ్రాచులేషన్. ఫోన్ వింటూనే నవ్వాను. ఎందుకు నవ్వాను నాకు తెలిసిపోయింది. 3 నెలలు కాదు 30 నెలలైనా నేనే రాయాలని. దానికి ఏ కార్యక్రమం కూడా దాన్ని ఆపలేదు, ఏ గవర్నమెంట్ వాడు కూడా దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేడు. కారణం ఏంటంటే 365 రోజుల పాటు ప్రతిరోజు రావాల్సిన దీని వెనకాల ఉన్న నా తాత్వికమైన చింతను నేను అర్థం చేసుకుని క్లారిఫై చేసుకుని స్పష్టపరచాలి. ఇదంతా నా గురించి చెప్పుకోవడానికి చెప్పట్లేదు, నేను మీరు వేరు కాదన్న విషయం చెప్పడానికి. సో అమ్మమ్మని నేను భూమాతకి అప్లై చేసి ఇందాక మీకు చెప్పాను, గతం మనకే ఉంది, భవిష్యత్తు మనకే ఉంది. సో ఊహలను ఎందుకు తెచ్చుకుంటున్నాం? రేపటిలోకి ఎలా వెళ్ళాలి అని ప్లాన్ కొద్ది తెచ్చుకుంటున్నాం. అందుకని కాలం మనకి మారుతుంది, జంతువులకి మారదు. కనుక గతం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, భవిష్యత్తులోకి అడుగు వేసినప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఆ పాయింట్ మర్చిపోకూడదు. అందులో ఏదో మంచి ఉంటుంది. ఈ రోజుని స్పేస్ షిప్లో ఒక స్పేస్ షిప్ పాడైపోయినప్పుడు ఆ స్పేస్ షిప్లోంచి ఒకటి బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచి ఇంకొక స్పేస్ షిప్లోకి వెళ్ళి నట్టు బిగిస్తున్నప్పుడు వాడికి ఒక విషయం గుర్తు రావాలి. మొట్టమొదటి ఎప్పుడో నా పూర్వపు జనరేషన్స్లో, నా ప్రీవియస్ జనరేషన్స్లో ఒక సెలయేరు దాటవలసి వచ్చినప్పుడు, అడుగు తప్ప మరో దారి లేనప్పుడు ఏ ఆలోచనతో అడుగు దాటాడు అన్నది గుర్తుంచుకుంటే అక్కడ ప్రారంభమైంది నీ ప్రయాణం. ఇక్కడ దాకా వెళ్ళింది ఏం తెలుస్తుంది. నువ్వు ఇక్కడికి అర్జెంటుగా రాలేదు అని తెలుస్తుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏ దారము పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం. నా పాటలు రాయడంలో ఉన్న నిబద్ధతలో ఇదొకటి.
ఇంకొకటి సార్వజనీయత. మీరందరికీ ఎప్పుడు అవుతుంది ఇక్కడ మీరు వచ్చేప్పటికీ ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి మీ అమ్మా నాన్న పడ్డ శ్రమ, మీరు చదివిన చదువు, మిగతా మీరు కన్న కళలు, అక్కడ మీరు వీసా పొందుతున్నప్పుడు మీరు పొందిన ఆరాటం, వీసా వచ్చిన వెంటనే సందేశం, అక్కడ ఒక దారం పంపకుండా మీరు అలా ఎగిరిగా వారిపోలేదు, ఇక్కడ పుట్టలేదు. ఏ దారము పంపందే వెళ్ళదే ఆ మబ్బుదాకా గాలిపటం, ఏ మార్గము ఏనాడు మరవదే ఈ మట్టితో తన చుట్టరికం, ఉన్నపాటుగా కలగలేదుగా చందమామని చేరే జ్ఞానం, చిన్ననాటనే మొదలైందిగా దాయి దాయనే ఊహాగానం. నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం, వెన్నంటే ఆబరువేగా చూపించింది నేడి తీరం. నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం, ఆ మాటే మళ్ళీ కొత్తగా చెబుతోంది అమ్మమ్మ.com. అప్పుడు అప్పుడు గతమే వెతుకు, సుడిలో పడితే సలహా అడుగు, గడిచిన రోజులు తలవడమెందుకు ఏ లాభం అనకు, ఏ దిక్కులు తోచని చిక్కుల దారిని దాటిన నాటి స్మృతి చూపదని ప్రగతి. లక్షంటే తనకై తానే వెనకకి జరిగిన ఒకటికి అర్థం, ఆ ఒకటి లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్థం. లక్షంటే తనకై తానే వెనకకి జరిగిన ఒకటికి అర్థం, ఆ ఒకటి లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్థం. నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం, ఆ మాటే మళ్ళీ కొత్తగా చెబుతోంది అమ్మమ్మ.com. దారము గుహలే గృహమై ఒదిగే బ్రతుకు, మహలే నెలవై ఎదిగే వరకు ఏ ఆలోచన వేసిందో కదా ఎప్పుడో ముందడుగు. ఆ రాతి యుగాలను నేటి సుఖాలుగా మలచిన ఆశలకు మొదలేదో అడుగు. రివ్వంటు వేగంగా రివ్వున గాల్లో దూసుకుపోయే బాణం, తనను వదిలిన బిల్లేదంటే ఏమో అంటే చేరదు గమ్యం. వేగంగా రివ్వున గాల్లో దూసుకుపోయే బాణం, తనను వదిలిన బిల్లేదంటే ఏమో అంటే చేరదు గమ్యం. నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం, ఆ మాటే మళ్ళీ కొత్తగా చెబుతోంది అమ్మమ్మ.com. ఇటువంటి భూమి మీరు అమెరికాలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, ఎక్కడున్నా భారతీయత అనేది మన నాడుల్లో ఉన్నది. అది తీసుకురండి. భూమిని తల్లిగా కొలిచేది, ఆకాశాన్ని దేవుడిగా కొలిచేది, అష్టదిక్కుల్ని దేవుడిగా కొలిచేది ఇటువంటి సంస్కృతి. ప్రతి చిన్న విషయంలో అడుగు అడుగున దివ్యత్వాన్ని చూడగలిగే మహా సంస్కృతికి వారసులై ఉన్న మనము కేవలం కాలక్షేపం అనుకోకూడదు. మనం చేస్తున్న ఏ పనిలోనూ ప్రతి పనికి ఒక పర్పస్ను మనమే నియోగించుకుని, ప్రశ్నల్ని మనమే వేసుకుని, ఇష్టంగా కష్టపడి ఆ కష్టంతో అందిద్దాం. ఎటువంటి దేశం మనది? యోగులు సాగిన మార్గం ఇది,
లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది, యోగులు సాగినది మార్గమిది. లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది, వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది, యోగులు సాగిన మార్గమిది. రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరములగన్నిటికీ నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతము ఘన సంస్కృతిది. వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల బీడు ఇది. దురహంకారము దరిజేరని మహనీయ జీవనుల మార్గమిది, యోగులు సాగిన మార్గమిది. లోకములేలిన దుర్గమిది, సరళ జీవనము విరళ చింతనము అవిరళ సరళిగా నెంచినది. ఆద్యంతములకు అటునిటు నిలచిన ఆనందము పరికించినది. గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగా నడిపించినది. అజ్ఞానమునకు అందని ద్రష్టలు కాంచిన కాంచన దుర్గమిది, లోకములేలిన దుర్గమిది. కాలుడు రేపిన చీకటి ధూళి రక్కసి మూకల కర్కశ కీళి విసరిన వికృత విషబలయమున విస్మృతి పొందిన విభవమిది. పండిన పాపము పిండగ కేశవుడవతరించు సంకేతమిది. ఎక్కడైనా కెటాస్ట్రఫీ వచ్చినప్పుడు, కెలామిటీ వచ్చినప్పుడు భయపడిపోవడం అన్ని దేశాలకి సహజం. మన దేశానికో ఆపదలు అంతా ఎక్కువ వస్తే సహజంగా మన నిత్య జీవితంలో పాపం పెరగ